హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజీ వ్లాగ్స్ తెలుగు. మీరు చూస్తున్నారు డిగో గార్సియా దీవి. ఈ దీవి ఎక్కడ ఉంది అంటే మన హిందూ మహాసముద్రంలో డిగో గార్సియా అనే చిన్న దీవి ఉంది. ఆ దీవి ఎంత ప్రమాదకరమో మన భారతదేశానికి నేను మన ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ డిగో గార్సియా దీవి అనేది ఎలా కనుగొనబడింది, ఎవరి హయాంలో ఉండేది అంటే 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు బ్రిటిష్ హయాంలో మన భారతదేశం పరిపాలన కొనసాగుతున్న టైంలో వాళ్ళు మన భారతదేశానికి వచ్చే మార్గంలో ఈ మారిషస్ ప్రాంతం దీవి కానీ, అలాగే ఈ డిగో గార్సియా దీవి అనేది ఈ బ్రిటిషర్స్ పెట్టిన పేర్లేవి. ఆ దీవులు కనుగొనబడినాయి కాబట్టి ఆ దీవి ద్వారా ఈ ప్రపంచం మీద, ముఖ్యంగా ఆసియా ఖండం మీద పట్టు సాధించడం కోసం, అలాగే హిందూ మహాసముద్రం మీద పట్టు సాధించడం కోసమే ఈ బ్రిటిషర్స్ అక్కడ ఆ దీవిలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడ కొనసాగించడం వలన వాళ్ళ జీవనం విశ్రాంతి సమయంలో వచ్చి వాళ్ళు ఈ మారిషస్ దీవిలో కానీ, డిగో గార్సియా దీవిలో కానీ సేదతీరేవాళ్ళు. మన భారతీయులే అక్కడ వాళ్ళకు సేవకులుగా నియమించుకోవడం వలన మన భారతీయులు మారిషస్లో కానీ, డిగో గార్సియాలో కానీ సెటిల్ అయ్యి అక్కడనే ఉండిపోయారు. తరతరాలుగా వాళ్ళు అక్కడనే ఉండడం వలన అక్కడ మన భారతీయుల జనాభా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని ఆక్రమించక ముందుకు వాళ్ళు ఏం కనుగొన్నారు అంటే మన భారతదేశం 15వ శతాబ్దం వరకు ప్రపంచంలోని ఆర్థికంగా నెంబర్ 1 సూపర్ పవర్ కంట్రీ. వాళ్ళు మన భారతదేశం దగ్గర గమనించింది ఏంటంటే మన భారతదేశం దేంట్లోనూ తక్కువ లేదు. మన భారతదేశం నెంబర్ 1 సూపర్ పవర్ కంట్రీ అని బ్రిటిషర్స్కి అర్థమయ్యి ఈ భారతదేశాన్ని ఎలా అయినా చేజెక్కించుకొని దీని పరిపాలన అంతా మన హయాంలోకి తీసుకొని భారతదేశం అంతా సంపద అంతా కొల్లగొట్టి వాళ్ళ బ్రిటిషర్స్ సంబంధించిన ఇంగ్లాండ్, లండన్ ఏదైతే ఉందో అది ఈరోజు సూపర్ పవర్ కంట్రీగా ఉంది అంటే అదంతా మన భారతదేశానికి సంబంధించిన ఖజానానే. మన భారతదేశం ఖజానా అంతా కొల్లగొట్టి వాళ్ళ దేశాన్ని తరలించుకొని వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు ఇక్కడ పరిపాలన చేసినప్పుడు వాళ్ళు ఏం గమనించారు అంటే మన దేశం ఇంత ఆర్థికంగా ఎట్లా ఎదిగింది అనేది, ఏ విధంగా ఎదిగింది అనేది, అన్ని విధాల భారతదేశానికి దేంట్లో తక్కువ లేదు అనేది ఎలా గమనించారు అంటే మన దేశ పరిపాలించిన మన రాజులు ఎవరైతే ఉన్నారో మహారాజులు వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ, వాళ్ళ పరిపాలన కానీ బ్రిటిషర్స్కు అలా పొగిడేలా అనిపించింది వాళ్ళకు. అందుకే ఈ భారతదేశాన్ని ఎలా అయినా చేజిక్కించుకుంటే ప్రపంచాన్ని మొత్తం మనం బ్రిటిషర్స్ హయాంలో ఉంటుంది, ఈ బ్రిటిషర్సే ప్రపంచాన్ని పాలించగలుగుతారు అనే ఆలోచన వాళ్ళు వచ్చి ఈ భారతదేశం వచ్చే ముందు ఈ దీవులు వచ్చే దారిలో వాళ్ళు కనబడే కనుక ఈ దీవులు ఇంకా అక్కడ ఎవరు స్థావరం ఏర్పాటు చేసుకోలేదు. వాళ్ళకి ఎలా వచ్చింది ఈ ఆలోచన అంటే మన మహారాజులు భారతదేశాన్ని పరిపాలించిన మన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచన చేశారు అంటే ఏ దేశం అయితే వ్యాపారం సముద్ర మార్గాన చేస్తుందో ఆ సముద్ర మార్గం మీద చేసేటప్పుడు సముద్రాల మీద ఆధిపత్యం ఏ దేశం అయితే కొనసాగిస్తుందో ఆ దేశమే ప్రపంచం సూపర్ పవర్ కంట్రీగా ఎదిగే అవకాశం ఉందని తెలుసుకున్నారు. మన రాజులు చేసింది అదే కనుక ఆ రహస్యాన్ని బ్రిటిషర్స్ తెలుసుకొని అందుకే వాళ్ళు ప్రపంచం అంతటా ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలన చేద్దాం అనుకున్నా అక్కడ సముద్రాలు ఉంటే ఆ సముద్రం మీద ఆధిపత్యం కోసం ఇలాంటి దీవులు ఏర్పాటు చేసుకొని వాళ్ళ హయాంలో ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం పరిపాలన, ఎలాంటి వ్యాపారం జరుగుతుంది, ఈ వ్యాపారం చేసుకునే దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర నుండి పన్ను రాబట్టడమే కానీ వగైరా రేపు ఏమైనా యుద్ధం వచ్చినా కానీ ఆ దీవుల నుంచి ఆ దేశాన్ని అటాక్ చేసే అవకాశం చాలా సులువుగా ఉంటుంది. అందుకే ఈ బ్రిటిషర్స్ చాలా
చాలా వరకు మన భారతదేశం నుంచి చాలా నేర్చుకున్నారు. వాళ్ళు ప్రపంచానికి ఏం చెప్తారు అంటే, ప్రపంచానికి మేమే పరిపాలన నేర్పించామంటారు బ్రిటిషర్స్, కానీ వాళ్ళు నేర్పించింది ఏం లేదు. మన భారతీయ మహారాజుల నుంచి నేర్చుకునేదే వాళ్ళు ఇక్కడ మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసి, దాన్ని మేమే భారతదేశానికి పరిపాలన పరిచయం చేశాము. మేమే సిస్టమాటిక్‌గా భారతదేశాన్ని నడిపాము అని గొప్పలు చెప్తారు. కానీ వాళ్ళ స్వార్థం కోసం, మన దేశ ఖజానాను కొల్లగొట్టడం కోసమే వాళ్ళు ఇవన్నీ మన రాజులు ఏవైతే పాటించారో అవి సూత్రాలు పాటించి భారతదేశం కలజాలం మొత్తం కొల్లగొట్టి వాళ్ళ దేశం తరలించారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ దేశమైనా సముద్రాల మీద ఆధిపత్యం కొనసాగుతుందో ఆ దేశమే సూపర్ పవర్ కంట్రీగా ఎదిగే అవకాశం ఉంటుంది. 15వ శతాబ్దం వరకు మన రాజులు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు హిందూ మహాసముద్రం అనేది మన భారతీయ రాజుల ఆధిపత్యం ఉండేది. మిగతా సముద్రాల మీద కూడా మన దేశం ఆధిపత్యం ఉండేది. అది ప్రపంచానికి తెలియకుండా ఈ బ్రిటిషర్స్ ఆ విషయాన్ని మొత్తం ఎక్కడికక్కడ లేకుండా తొక్కిపెట్టారు వాళ్ళు. ఎందుకంటే భారతదేశం భవిష్యత్తులో సూపర్ పవర్ కంట్రీ కావద్దు అనేది వాళ్ళ ఆలోచన, రహస్యమైన విషయం కూడా ఇది. ఎందుకంటే భారత్ సూపర్ పవర్ కంట్రీ అయిందంటే భారత్ ఒక విశ్వగురువుగా సూత్రాలు పాటిస్తుంది కాబట్టి భారతదేశం యుద్ధాలు కానీ ఎలాంటి సమస్యలు కానీ ప్రపంచానికి ఒప్పుకోదు. వాళ్ళు ఒప్పుకోవద్దు. ఎందుకు ఒప్పుకోరు అంటే, భారతదేశం సూపర్ పవర్ కంట్రీ కావద్దు అంటే భారతదేశం నీతి, నిజాయితీ, మానవత్వం, కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడం తెలుసు తప్ప ఎవరిని నొప్పించదు. అలా ఉంటే ప్రపంచంలో వీళ్ళ వ్యాపారాలు కొనసాగాయి. కాబట్టి అందుకే భారతదేశాన్ని సూపర్ పవర్ కంట్రీగా ఎదగనీయకుండా ఏవైతే పశ్చిమ దేశాలు ఉన్నాయో, మన శత్రు దేశాలు కూడా ఉన్నాయో వాటన్నీ కలిసి మన భారతదేశాన్ని ఎదగనీయకుండా అనేక కుట్రలు పొందుతూ ఉంటారు. ఇది జరిగిన సత్యం కనుక మన భారతదేశం ప్రపంచం మీదనే డిపెండ్ అయ్యేలా చేస్తారు. ఎందుకంటే మన దేశంలో సరైన ప్రభుత్వం లేకుంటే మన భారతదేశాన్ని ఇలా చెప్పు చేతుల్లో ఉంచుకోవచ్చు అనేదే ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, శత్రు దేశాలు ఏమున్నాయో వాళ్ళ ఆలోచన విధానం అంతా ఇదే అన్నట్టు. వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ మీద ఆశపడి మన దేశాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడడం, మన దేశాన్ని కూడా అందరి ముందు చులకనగా మాట్లాడడం, ఇవన్నీ వాళ్ళకే చెందుతాయి. ఈ డియోగో గార్సియా వీడియో చేయడానికి ఇలా అనేక విషయాలు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే, ఈ విషయం ఈ దీవి ద్వారానే ముడిపడి ఉంది. ఎందుకంటే ఈ డియోగో గార్సియా దీవి అనేది బ్రిటిషర్స్ చేతిలో ఉన్నా కానీ ఈ డియోగో గార్సియా ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా చేతిలో ఉంది. ఇప్పుడు ఇది అమెరికా దేశం మన దేశం మీద అటాక్ చేయాలనుకుంటే ఈ డియోగో గార్సియా నుంచి అటాక్ చేస్తుంది. అందుకే భారత్కు అటాక్ చేయాలంటే వాళ్ళ దేశం నుంచి కుదరదు కనుక బ్రిటిషర్ సహకారంతో ఈ దీవిని తీసుకొని వాళ్ళ హయాంలో ఉంచుకొని భారతదేశాన్ని అటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తారు. మీరు చూస్తున్నారు ఆ B-2 బాంబర్లు ఏవైతే ఉన్నాయో ఇవి శాటిలైట్ ఇమేజెస్ అన్నట్టు. ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మనకు అక్కడ ఏ విధంగా అమెరికా స్థావరం ఏర్పాటు చేసుకునేది హిందూ మహాసముద్రం మీద పట్టు సాధించడం కోసం, అలాగే ఏషియా కాంటినెంట్ మీద పట్టు సాధించడం కోసం, ఏషియా కాంటినెంట్స్లో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల రహస్యాలు తెలుసుకోవడం కోసం, వాళ్ళు చేసే ఏవైతే వాళ్ళ దేశానికి ఉపయోగపడే పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రహస్యంగా తెలుసుకోవడం కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దాని సహకారం ద్వారా దేశాల మీద నిఘా పెట్టి ఇలాంటి దీవుల నుంచే వీళ్ళు రహస్యాలు రాబడతారు. ఎందుకంటే ఏ దేశమైతే సూపర్ పవర్గా అగ్రరాజ్యంగా ఉంటుందో తన స్థానం కోల్పోవద్దనే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అమెరికాను చూస్తున్నాం మనం. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఎక్కడ లేని దేశాలతో యుద్ధాలు చేపిస్తూ అమెరికా పబ్బం గడుపుకుంటుంది. ఇప్పుడు అమెరికా ఇరాన్ వార్లో ఇరుక్కుపోయింది. ఇరాన్ దేశాన్ని చిన్న అంచనా వేసిన అమెరికా దాని
ఏవైతే ఉన్నాయో గల్లంతు అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఎందుకంటే ఆ యుద్ధం నుంచి బయటకొచ్చే పరిస్థితి అమెరికా కనబడట్లేదు. అమెరికా కూడా నష్టం బాగా జరుగుతుంది. ఇరాన్ ఎట్లా ఏమనుకుంటుందని మేము ఎలాగో పోతాం, పోయే ముందు మిమ్మల్ని కూడా నాశనం చేసిపోతామని డిసైడ్ అయ్యారు. మీరు చూస్తున్నారు అమెరికా మిలిటరీ బేస్ పూర్తిగా కనబడుతుంది డియోగో గార్సియా. ఈ దీవి నుంచే మన భారతదేశం అటాక్ చేసే అవకాశం ఉంది అమెరికా. మనం అందుకే ముందు జాగ్రత్త మారిషస్‌లో కూడా మన భారత్ నావల్ బేస్ ఏర్పాటు చేసింది. ఈ డియోగో గార్సియా అనేది మన భారత్‌కు కేవలం ఒక 1000 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. మీరు చూస్తున్నారు యెల్లో కలర్‌లో వచ్చేసి డియోగో గార్సియా, ఆరెంజ్ అండ్ వైట్ వచ్చేసి. ఈ వీడియో నచ్చితే అందరికీ లైక్ చేసి షేర్ చేయండి.